ఉత్త బ్లడ్ ఫ్రై అయినా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు, లేదంటే చపాతీలోకి తినొచ్చు, లేదా అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు. కానీ ఇట్లాంటి బ్లడ్ ఫ్రైని ప్లెయిన్ గా ఉత్తదిగా ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటది తినడానికి. అంటే లైక్ లివర్ లాగా ఉంటది అనమాట. అంటే కొంచెం ఇది సాఫ్ట్ అనుకో, లివర్ కొంచెం ఇప్పించుకొని తిని చూసినా అది దిరిపోయింది రుచి. ఆ వేగిన పచ్చిమిరపకాయ అయితే నంజుకొని తింటే అది దిరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి కలిపేసుకుంటే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదే మటన్ బ్లడ్ ఫ్రై అన్నమాట. చాలా సింపుల్ గా, ఎట్లాంటి కాంప్లికేషన్స్ మసాలాలు ఏమీ లేవన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక ముక్క తిన్నా, చాలా బాగుంది టేస్ట్. ఆ మిరియాల పొడి, ఆ బ్లడ్ ఫ్రై అదిరిపోయింది అనమాట. ఎప్పుడైనా మిరియాల పొడితో లివర్ ఫ్రై అయినా బ్లడ్ ఫ్రై అయినా, ఈ బ్లడ్ అయితే బాగా ఉడుకుతుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఇంట్లోకి మటన్ బ్లడ్ అయితే తీసుకొని వచ్చినారు. ఆ మటన్ బ్లడ్ ని ఎలా వండుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి అయితే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇవే అన్నమాట. కొంచెం అంతా మిరియాల పొడి, కారం పొడి, ఉప్పు, అంతే. సో మొత్తం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ బ్లడ్ చాలా మంచిది హెల్త్ కి. బ్లడ్ ఎక్కడన్నా మటన్ బ్లడ్ ఫ్రై అన్నమాట, మరి చికెన్ ది కాదు. మటన్ బ్లడ్ ఫ్రై దొరికితే తెచ్చుకొని తినండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి. సో నీట్ గా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం కోసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్లడ్ అయితే వేసుకోవాలా. నీట్ గా అయితే కలుపుకోవాలన్నమాట బ్లడ్ ని. ఎప్పుడైనా దొరికితే తెచ్చుకోండి, ఎందుకంటే హెల్త్ కి మంచిది మటన్ బ్లడ్. చాలా సింపుల్, చాలా మందికి రాదు చేసుకునే, కానీ చూపిస్తాను సింపుల్ గా. అంటే ఉప్పు, పసుపు, మిరియాల పొడి, కారం, అన్ని మసాలాలన్నీ వేసుకున్నాం కదా, నీట్ గా కలుపుకోవాలన్నమాట. ఉత్త బ్లడ్ ఫ్రై అయినా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు, లేదంటే చపాతీలోకి తినొచ్చు, లేదా అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు. కానీ ఇట్లాంటి బ్లడ్ ఫ్రైని ప్లెయిన్ గా ఉత్తదిగా ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది సాఫ్ట్ అనుకో, లివర్ కొంచెం హార్డ్, బట్ కొంచెం టేస్ట్ అట్లుంటది. నెక్స్ట్ కొంచెం వేగల్లా, ముక్కకి పట్టల్లా ఒక ఉంటది. మిరియాల పొడి ఒక్కటే చాలు, వేరే మసాలాలు అవసరం లేదు. చూడండి, సో మీరు కూడా ఒకసారి కలిపేసుకుంటే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదే మటన్ బ్లడ్ ఫ్రై అన్నమాట. చాలా సింపుల్ గా, ఎట్లాంటి కాంప్లికేషన్స్ మసాలాలు ఏమీ లేవన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక ముక్క తిన్నా, చాలా బాగుంది టేస్ట్. ఆ మిరియాల పొడి, ఆ బ్లడ్ ఫ్రై అదిరిపోయింది అనమాట. ఎప్పుడైనా మిరియాల పొడితో లివర్ ఫ్రై అయినా బ్లడ్ ఫ్రై అయినా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.